తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏం జరిగింది? రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఆ పార్టీలో జోష్ నింపిందా? భవిష్యత్తులో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయా? గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలి అనుకుంటున్న పార్టీ సీనియర్లకు ఇప్పుడు ఊరట కలుగుతోందా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త సమీకరణాలను సూచిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆసక్తికర అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే ఒక స్థానం దక్కించుకుంది. బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ పార్టీల్లో కొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తు రాజకీయాలపై అంచనాలు పెరుగుతున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. టీచర్ స్థానం 1 బీజేపీ దక్కించుకుంది. మార్చి 27వ తేదీన తెలంగాణలోని 3 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించారు. ఇక నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ గెలుపు ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికలు జరిగిన 3 స్థానాల్లో 2 స్థానాల ఫలితాలు తేలిపోయాయి. వాటి విజేతలెవరో తేలిపోయింది. మరోవైపు ఎన్నికల్లో విజయం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్టు తలపడగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమరయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఈ ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ స్థానాలను గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఇదిలా ఉంటే ఈ ఉమ్మడి జిల్లాలో గత 2 ఏళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలొస్తున్నాయని కేడర్లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు ఆ పార్టీ నాయకులు. పట్టభద్రులు, టీచర్ల స్థానానికి బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగిన మల్క కొమరయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ చెప్పిన పాయింట్లో కీలకమైనది ఉద్యోగులకు పన్ను మినహాయింపు. ఎన్నికల్లో దీని ప్రభావం బాగానే కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముమ్మాటికి నిజమంటున్నారు. ఎందుకంటే ఉపాధ్యాయులంతా ఆ పన్ను పరిధిలో వారే కావడం బీజేపీకి కలిసొచ్చిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు పన్ను సడలింపు కలిసి వచ్చిందని కొందరు ఆ పార్టీ నేతలు బలంగా చెప్పారు కూడా. ఇక్కడ అలాంటి ఫలితమే పునరావృతమైంది. ఇకపోతే ఇక్కడ బీజేపీ గెలిచిందని చెప్పడం కంటే బీఆర్ఎస్ కోటకు బీటలు పడుతున్నాయని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే నార్త్ తెలంగాణలో బీజేపీ తన జోరును కొనసాగించింది. అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరు కొనసాగించింది. ఒకప్పుడు అక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఉండేది. ఇప్పుడు చతికిలబడిపోయింది. ఇలాంటి ఫలితాలు వస్తాయని ముందుగానే కారు పార్టీ భావించి ఎన్నికల నుంచి తప్పుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశాలు నిర్వహించారు. తమ ఓటు బ్యాంకు ఈసారి బీజేపీకి వేయాలని సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ గెలిచిందని మరోవైపు వినిపిస్తున్న మాట. టీచర్ ఎమ్మెల్సీపై అధికార కాంగ్రెస్ పెద్దగా ఫోకస్ చేయలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో
దీంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో వ్యాప్తంగా కాషాయ పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలో విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాలి.